కానీ నెల్లూరు జిల్లా ఉదయగిరి పసుపు రైతుల పారట మాత్రం అది కన్నీటి పర్యంతంగా మారుతుంది. ఎన్నో ఏళ్లుగా పసుపునే నమ్ముకునే అన్నదాతలు కష్టాల్లో పడి నలిగిపోతున్నారు. లక్షల్లో పెట్టుబడి ఖర్చులు ఒకవైపు, దళారుల మాయాజాలంతో పడిపోతున్న ధరలు మరోవైపు. గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఉదయగిరి నియోజకవర్గ పసుపు రైతుల కష్టాలపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం పసుపు సాగుకు చిరునామా. ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు, వెంజమూరు వంటి 7 మండలాల్లో సుమారు 2000 హెక్టార్ల విస్తీర్ణంలో పసుపు పంట పండిస్తున్నారు. భూమి ఉన్న ప్రతి రైతు తమకున్న పొలంలో కనీసం సగభాగం పసుపు కోసమే కేటాయించడం ఇక్కడి ప్రత్యేకత. తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న పసుపు సాగును ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. పసుపు పంటను నమ్ముకున్న తమ బతుకుల్లో వెలుగులు నిండకపోగా చీకట్లు అలుముకుంటున్నాయని వాపోతున్నారిక్కడి రైతులు. ముఖ్యంగా ఉదయగిరికొండ దిగువ ప్రాంతాలైన బెజ్జంపల్లి, కొత్తపల్లి, కొట్టాలు, లింగంనేనిపల్లి, దేకూరుపల్లి వంటి గ్రామాల్లో పసుపు సాగు అత్యధికంగా కనిపిస్తుంది. పసిడి రంగు పంటను పండించేందుకు రైతులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం 1 ఎకరా పసుపు సాగు చేయాలంటే ఏకంగా 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడవుతోంది. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు భారంగా మారినప్పటికీ పంట చేతికొస్తే అప్పులు తీరుతాయని ఆశపడ్డారు. కానీ తీరా మార్కెట్కు వెళితే అక్కడి దళారులు చెప్పే ధరలు చూసి గుండెలు బాదుకుంటున్నారు. కష్టమంతా తమదైతే లాభమంతా దళారుల పాలవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు 9:30 నుంచి 10,500, 10,600 పడిపోవడం అంటే 1 ఎకరాకు 1,80,000 ఖర్చు వచ్చినప్పుడు ఎకరా దిగుబడి నాసిరకం కాకుండా శుద్ధంగా కానీ ఊరగలిగితే ఒక 30 క్వింటాలు వచ్చేటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఎకరా 80,000, 1,80,000 పోతే ఇక ఆ రైతుకి ఎంత వస్తుంది అనేటువంటిది కాస్త ప్రభుత్వంగా, పాలకులుగా, అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, కలెక్టర్లు కానీ అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఫిబ్రవరి వరకు క్వింటాల్ పసుపుకు 13,500 రూపాయల వరకు లభించగా ఇప్పుడది ఒక్కసారిగా 10,500 నుంచి 11,000 మధ్యకు పడిపోయింది. ఈ ధరలతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ధరలు ఇంకా పడిపోతాయేమోనన్న భయంతో కొందరు రైతులు తక్కువ ధరకి తమ నిల్వలను అమ్ముకున్నారు. ఆ తరువాత ధర స్వల్పంగా పెరిగినా కూడా తాము భారీగా నష్టపోయామని వాపోతున్నారు. రోజుకో రకంగా మారుతున్న ఈ గిట్టుబాటు లేని ధరలు రైతు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఓ సంవత్సరం 10 ఎకరాలు 7 ఎకరాలు అట్లా వేసుకుంటూ వచ్చేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం 7 ఎకరాలు పసుపు వేసిన దానివల్ల గిట్టుబాటు పంట బాగానే వచ్చింది, కానీ ధర మాత్రం స్టడీ లేదు. పైకి కిందకు వస్తుంది. 13,000, 12,000, 10,000. దాంతో 10,200కి నేను పసుపు అమ్మాను, 180 క్వింటాలు. కానీ 6 లక్షలు మొన్న 3 రోజులకి ఇప్పటికి తేడా చూస్తే 6 లక్షలు తేడా వస్తుంది. నాకు రేటు కరెక్ట్గానే స్టడీ లేకుండా పోతుంది. ఎప్పుడు ఎట్లా ఉంటుందో అర్థం కాక భయంతో అమ్మేసాం. ఎకరా ఖర్చు వచ్చి 2 లక్షలు అవుతుంది. 2 లక్షలు అయితే ఇక్కడ కూలీల కొరత బాగుంది. 400 కూలి అయింది. ఈ ఉడకబెట్టేదానికి దానికి అంతా చాలా ఖర్చు ఎక్కువ వస్తుంది. మందులు అయితేనే ఇంకోటి అయితేనేమి. కానీ తీరా చూడబోతే మాకు నష్టమే వస్తుంది తప్ప లాభం అయితే రావట్లేదు. 15,000 క్వింటాలకు కానీ గవర్నమెంట్ కానీ కల్పిస్తే ప్రతి రైతు బాగుంటాడు. ప్రభుత్వం పసుపు పంటకు స్పష్టమైన గిట్టుబాటు ధరను ప్రకటించకపోవటం ఇక్కడ దళారులకు వరంగా మారింది. నిలకడలేని మార్కెట్ను ఆసరాగా చేసుకుని దళారులు తమ ఇష్టానుసారంగా ధరలను నిర్ణయిస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు. పండించిన పంటను దాచుకునే వీలు లేక, అప్పుల వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక రైతులు దళారులు అడిగిన ధరకి పంటను అప్పగిస్తున్నారు. తమకు కనీసం 15,000 రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని, అప్పుడే తాము పీకల్లోతు అప్పుల నుంచి బయటపడతామని డిమాండ్ చేస్తోంది ఉదయగిరి రైతాంగం. కనీసం ఈ పసుపు రేటు మళ్ళీ మేము పంట పండే కొనసాగించాలనుకుంటే కనీసం మద్దతు ధర ఒట్టి పసుపు, ఉడకబెట్టిన పసుపు, ఇది ఉడకబెట్టిన పసుపు కనీసం 17,000 నుంచి 20,000 దాకా ఉండాలి. మనకేం లక్షలు అవసరం లేదు. 17,000 20,000 ఉంటే ప్రభుత్వం ఏదేదో చేదడుగు వాదడుగా దానికి సబ్సిడీ రూపంలో ఏదైనా ఇస్తే పసుపు పంట సాగు చేస్తారు. ప్రతిదీ ఖర్చుతో కూడిన పంట ఇది. ఈ పంట ఏంటంటే ఖర్చుతో కూడిన పంట. వర్షాలు ఉండాలి, మనుషులు ఉండాలి, అన్నీ ఉంటేనే ఆడికాడికి సరిపోద్ది. లేదు ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఉంటే, ఆ పని చేసుకునే వాళ్ళు ఉంటే ₹1, ₹2 మిగులుతాయి.
అంతేగాని మామూలుగా సాగు చేయాలి, కొత్తగా సాగు చేయాలని 2-2.5 లక్షలు అవుద్దన్న. గతంలో ఉదయగిరి ప్రాంత రైతులు పసుపు విక్రయాల కోసం కడప, దుగ్గిరాల యార్డులకు వెళ్లేవారు. అయితే నేడు రవాణా ఛార్జీలు పెరగటంతో అంత దూరం వెళ్లటం తలకు మించిన భారంగా మారింది. స్థానికంగా కొనుగోలు కేంద్రాలు లేకపోవటం, దూర ప్రాంతాలకు తీసుకువెళ్లాలంటే ఎక్కువ ఖర్చవుతుండటంతో రైతులు అనేక పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం కడప మార్కెట్ యార్డుకి తీసుకువెళుతున్నట్టు చెప్తున్నారు. దళారులు అడ్డగోలుగా కొనుగోలు చేస్తూ రవాణా ఖర్చుల పేరుతో ధరల కూత పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. శ్రమ ఒకరిది, ఫలితం మరొకరిదిగా మారిందని వాపోతున్నారు ఉదయగిరి పసుపు రైతాంగం. మా తాతల ముత్తాతల కాడి నుంచి పసుపు వేసుకొని జీవిస్తుండేవాళ్ళు. అది కూడా పసుపు సక్రంగా పండి ఉంటే మాత్రం రైతులు బాగా జీవిస్తారు, లేదనుకుంటే మాత్రం అంతకంత మళ్ళీ అప్పు చేసుకొని మళ్ళీ ఈ జీవితాన్ని మళ్ళీ కొనసాగించాలని మరి కోరుతున్నారు. అదేవిధంగా పండిన పంటకు కూడా సమంగా రైతులకి గిట్టుబాటు ధర రాక ఎంత అవసరపడుతున్నారు ఇక్కడ. అదేవిధంగా అదే యార్డుకి తీసుకొని పోతే డలార్లు కూడా ఆ రకం ఈ రకం అని చెప్పి మాటలు చెప్పేసుకొని తక్కువ ధరతో యార్డుని మూసుకొని బయటకు వస్తుందని కోరుతున్నాం. సంప్రదాయబద్ధంగా పసుపు సాగు చేస్తున్న ఈ రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తే మాకు న్యాయం జరుగుతుందని అంటున్నారిక్కడి రైతులు. లేదంటే వచ్చే రోజుల్లో పసుపు సాగు వదిలేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అప్పుల బాధతో ఏ రైతు ప్రాణం పోకముందే అధికార యంత్రాంగం స్పందించి ఉదయగిరి పసుపు రైతులకు అండగా నిలవాలని ఈ ప్రాంత రైతాంగం కోరుతోంది. మినిమము కింటాకి 15,000 నుంచి 16,000 దాకా ఇస్తే తప్ప ఈ రైతు మనుగడ కొనసాగే పరిస్థితి కనపడట్లేదు. మొన్న 3 రోజులకి ఇప్పుడు తేడా చూస్తే 6 లక్షలు తేడా వస్తుంది. నాకు రేటు కరెక్ట్గానే స్టడీ లేకుండా పోతుంది. ఎప్పుడు ఎట్లా ఉంటుందో అర్థం కాక భయంతో అమ్మేసాం. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించినా కానీ రేటు అయితే లేదు. కనీసం మద్దతు ధర కనీసం దీనికి 15,000 పైన ఉంటే కానీ రైతు గిట్టుబాటు అవ్వదు. 15,000 తక్కువైంది అనుకో, తక్కువైనా కూలీలకు సరిపోద్ది. అదే యార్డుకి తీసుకొని పోతే డలార్లు కూడా ఆ రకం ఈ రకం అని చెప్పి మాటలు చెప్పేసుకొని తక్కువ ధరతో యార్డుని మూసుకొని బయటకు వస్తుందని కోరుతున్నాం.